పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు 66 అబద్దాలుగానే మిగిలిపోతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు ముస్లింలకు 10% రిజర్వేషన్ కలిపి 52%గా చూపించడాన్ని వ్యతిరేకిస్తున్నాము. అలాగే బీసీ సంక్షేమం కోసం ఏడాదికి 20,000 కోట్ల చొప్పున మొత్తం 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు 2 బడ్జెట్ సమావేశాలు జరిగినా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. మరియు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో గొల్ల కురుమలకు గొర్ల పంపిణీ మరియు గౌడ సోదరులకు గ్రామాల్లో 5 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ యాదవ్ మరియు జవహర్ నగర్ వెస్ట్ అధ్యక్షులు కమల్ గారు, ఈస్ట్ అధ్యక్షులు జోగారావు, జిల్లా నాయకులు పుణ్యరాజు, లిఖితా యాదవ్, మరాఠీ బాబు, మండల నాయకులు యాదగిరి యాదవ్, శ్రావణ్ పటేల్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 66 అబద్ధాలు అనే విధంగా ప్రభుత్వం యొక్క వైఖరి నడుస్తుంది. ఇక్కడ బీసీలకు ఇస్తా అని చెప్పిన ఏ హామీని కూడా సరిగా నిర్వహించకుండా, హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఏడాదికి 20,000 కోట్లు బీసీ సంక్షేమ సంఘానికి కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ పోయిందో కూడా ఇప్పటివరకు తెలుస్తలేదు. అన్ని కోట్లు, మరి 20,000 కోట్లు ఎక్కడ ఎవరికి ఇస్తున్నాడు, ఏ సంక్షేమానికి ఇస్తున్నాడు అనేది ఇప్పటివరకు దొరకలేదు. ఆ లెక్క దొరకలేదు. అంతేకాకుండా 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు, దాంట్లో 52% చూపించి 10% ముస్లింలకి యాడ్ చేసి 42% అని చెప్తున్నాడు. మళ్ళీ అంతకుముందు 2016లో 52% బీసీలు ఉన్నారని చెప్పి ఇప్పుడు 42%కి తగ్గించి మిగతా 10% ముస్లిం రిజర్వేషన్లకు వాళ్లకు కేటాయించడం జరుగుతుంది. దీన్ని ప్రశ్నించడానికే మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది.